ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. కాంగ్రెస్ దేశ ద్రోహుల్ని చూడండి. ఇక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, డి శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, దానం నాగేందర్ ఏం చేయాలి? కాంగ్రెస్ దేశాన్ని దోపిడీ చేసిన కాంగ్రెస్ వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి? ఇది ఏం రాజ్యం? కాంగ్రెస్ రాజ్యం ఏ రాజ్యం? ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యాన్ని తరిమి కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని ఖచ్చితంగా 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రజారాజ్యం నేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలపై ఎలా విరుచుకుపడ్డారో చూశారుగా. కాంగ్రెస్ దేశద్రోహులను పంచలూడేలా తరిమి కొట్టాలని యువరాజ్యం కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యాన్ని తరిమి కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కూడా తక్కువేమీ అనలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కంటే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ను ఎక్కువే విమర్శించారు. ఒకరు అవినీతికి కిటికీలు తెరిస్తే మరొకరు ద్వారబంధాలే తెరిచారని ఘాటుగా విమర్శించారు. ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఆ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కమిషన్లు వేసి అవినీతిని నిరూపించే సమయంలో వచ్చేసరికి అవి బయటకు రాకుండా దాన్ని అలాగే హర్షప్ చేసిన మన వాస్తవం కాదా? ఎందుకు వాళ్ళు సర్దుకుంటున్నారు? ఈ రోజును కూడా బహాటంగా మీ అంత చూస్తామండి, మీ మీద విచారణ జరిపిస్తామంటే అంటారు తప్ప ఇవన్నీ తాటాకు చప్పుళ్ళు, తాటాకు మంటలు లాంటివే తప్ప, ఇవన్నీ చల్లారిపోయే తప్ప, మనల్ని మార్చవే తప్ప ఇవన్నీ జరగవు, ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. అందుకని అంటున్నాను, అవినీతి విషయంలో దొందే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కు ఇటు టీడీపీకి ముచ్చెమటలు పట్టించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతో రాజకీయ పార్టీ స్థాపించిన చిరంజీవికి ఆశాభంగమే కలిగింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎవరైనా ఏ రంగంలో అయినా సరే నెంబర్ 1 గా ఎదిగేందుకు ప్రయత్నించాలని, తానైతే ఎక్కడైనా నెంబర్ 1 గా ఉండటానికి ఇష్టపడతానని, అందుకే ప్రయత్నిస్తున్నారని చిరు చెప్పారు. ఏదైనా ఒక ఫీల్డ్ లో మనం ఉన్నామంటే దాంట్లో అత్యంత టాప్ రేంజ్ కి వెళ్లేలాగా పరిస్థితి మనం పూనుకోవాలి. అరా కొరాగా ఉండకూడదు. అందుకని అది ఎన్సీసీ కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, బహుశా రేపు ఈ పాలిటిక్స్ కానివ్వండి. సినీ రంగంలో నెంబర్ 1 పొజిషన్లో మెగాస్టార్ గా వెలిగిన చిరు రాజకీయాల్లో మామూలు స్టార్ గా కూడా వెలగలేకపోయారు. ఎన్నికలు జరిగిన ఏడాది నుంచే పార్టీని ఎప్పుడు మూసేద్దామా అన్నట్లు ఆయన వ్యవహరించారు. జగన్ కాంగ్రెస్ ను వీడతారని ప్రచారం సాగినప్పుడల్లా అవసరమైతే ప్రభుత్వానికి మద్దతిస్తామని చెబుతూ మద్దతు అనే పదాన్ని చాలా తేలిక చేశారు. రాజకీయ వర్గాలు భావిస్తున్నట్లుగా చివరికి కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. తన పార్టీని విలీనం చేసినంత మాత్రాన ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును కోల్పోరని చిరు స్పష్టం చేశారు. ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేసి వచ్చిన చిరంజీవి రాష్ట్రంలో మాత్రం తొలిసారి కాంగ్రెస్ కొండవాతో ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ ను తిట్టిన నోటితోనే కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయమని కోరారు. జగన్ పై దుమ్మెత్తి పోశారు. జగన్ అధికార దాహంతోనే ఉప ఎన్నికలొచ్చాయని విమర్శించారు. తండ్రి శవం ఉండగానే రాజకీయంగా తన మద్దతు కోసం
జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. చివరి యాత్ర ఇంకా సాగలేదు. ఆయనకి అన్ని రకాల సంస్కరణ అయిన తర్వాత, సంస్కారాలు జరిగిన తర్వాత ఆ తర్వాత ఆలోచించవచ్చు. ఇదేమి రాజకీయాలు? ఇంకా తండ్రి శరీరం ఇంకా ఇంటికి చేరుకోలేదు, ఆ పాత శరీరం ఇంకా తను కూడా చూడలేదు. అలాంటి పరిస్థితిలో కేవలం ముఖ్యమంత్రి స్థానం మాత్రమే చూస్తూ దానికోసం ఆయన అనుమతించాల్సిన నిజంగా చాలా చాలా దారుణం. ఇది ఎక్కడా జరగదు. ఇదేమన్నా రాజరిక రోజుల మహారాజు చనిపోతే వెంటనే కుమారులకు పట్టాభిషేకం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు ఉండే. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకోవాలి. రాజకీయాల్లో నెంబర్ 1 గా రాణించాలని ఆశించిన చిరంజీవి కాంగ్రెస్ లో ఒక మామూలు నాయకుడిగా మారిపోయారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానంటూ కాంగ్రెస్ గణంలో చేరిపోయారు. తన సామాజిక న్యాయం ఎజెండాను వదిలేసి 3 రంగుల కండువాను భుజాన వేసుకున్నారు. చిరంజీవి ఒక మంచి కాంగ్రెస్ నేత అనిపించుకుంటున్నారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.